హాయ్. ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మనం ఈరోజు ఈ వీడియో నుంచి ఇచ్చే మెసేజ్ స్ట్రాటజీ ఏ విధంగా రూపొందించుకోవాలి ఇప్పుడున్న సర్కమ్స్టెన్స్లో. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలాగో నోటిఫికేషన్స్ అనేది భారీగానే వస్తుంది. తెలంగాణకి సంబంధించి, ఆంధ్రాకి సంబంధించి ఆల్రెడీ ఇష్యూ చేశారు నోటిఫికేషన్. ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాయటం వలన గ్రూప్ 1లో మీరు సాధించే ఆ పోస్ట్ డిప్యూటీ కలెక్టర్ కానీ డిఎస్పీ కానీ దాని నుంచి మీరు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎవ్రీ టైం కూడా 33 into 1/3%ని స్టేట్ సర్వీసెస్ నుంచి ఐఏఎస్ మరియు ఐపీఎస్కి తీసుకుంటారు క్యాడర్లోకి. ఎవ్రీ రిక్రూట్మెంట్, ఎవ్రీ ప్రమోషన్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ న్యూ రిక్రూట్మెంట్. మీరు రిక్రూట్ అయ్యేది డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో అయినా కానీ ఒకసారి మీరు ఐఏఎస్ క్యాడర్లోకి వెళ్తే ఆర్డీఓ అనేవాళ్ళు కానీ డిఎస్పీ అనేవాళ్ళు కానీ ఇటు ఐఏఎస్గా ఐపీఎస్గా వాళ్ళ క్యాడర్స్ మారిపోతూ ఉంటాయి ఒక 5 to 6 years కాలంలో. అందులో ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్లకి ఎక్కువ వేకెన్సీస్ అవసరం పడుతూ వచ్చినాయి, ఎక్కువ మంది అవసరం పడుతూ వచ్చారు. ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి అయితే చాలా డిమాండ్ ఉన్నది. రేపు ఆంధ్రాకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడ పొలిటికల్ డెవలప్మెంట్స్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఎక్కువ మంది అవసరం పడుతూ ఉంటారు. ఆ సందర్భంలో ప్రమోషన్స్ రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. స్పీడప్ అవుతూ ఉంటుంది ప్రాసెస్. ఈసారి గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ కానీ డిఎస్పీ కానీ సాధిస్తే గతంలో కన్నా కూడా త్వరగా ఈ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ అందుకుంటారు. ఆటోమేటిక్గా వన్స్ ఈ క్యాడర్లోకి వెళ్తే యూపీఎస్సీ ద్వారా నియామకాన్ని జరుగుతున్న ఐఏఎస్ ఐపీఎస్కి ఎంతైతే హోదా ఉంటుందో సేమ్ హోదా కల్పించడం జరుగుతుంది. అసలు ఆలోచించండి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ మెజిస్ట్రేటివ్ పవర్స్ ఈ రెండు కలిసిన పోస్టు అన్నది ఎంత చార్మింగ్గా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. 100 మందిలో ఉన్నా కానీ ఆ ప్రత్యేక గుర్తింపు అనేది వస్తూనే ఉంటుంది. ప్రతి అభ్యర్థి కూడా ఒక ఆలోచన అనేది తప్పనిసరిగా ఉంటుంది, ఎందుకు మనం ఆ పోస్ట్ని సాధించలేము అని. కానీ ప్రయత్నం చేస్తే ఇది సాధించలేని పోస్ట్ ఏమీ కాదు. దీనికి కావాల్సిందల్లా మీరు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎంత నిష్ణాతులు అయ్యారన్నది టోటల్గా ఇర్రిలవెంట్. చదివిన సబ్జెక్ట్ని పర్టికులర్గా అబ్జర్వ్ చేసి అప్లై చేసే నాలెడ్జ్ ఉందా లేదా. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అన్నీ కూడా టెస్ట్ చేసేది అప్లికేషన్ ఓరియంటేషన్నే కానీ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ని కాదండి. మీరు డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్ అయి ఉండొచ్చు, పీజీలో అయి ఉండొచ్చు, లేకపోతే యూనివర్సిటీ టాపర్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, ఇక్కడ దాంతో సంబంధం లేదు. ఈవెన్ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈరోజు సివిల్స్లో టాప్ ర్యాంకులు కొట్టుకుంటూ వస్తున్నారు. ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, లిస్ట్ తీస్తే మీకే తెలుస్తుంది. ఇక్కడ ఓపెన్ డిగ్రీ చేసామా, లేకపోతే గ్రామీణ వాతావరణంలో ఉన్నామా, లేకపోతే ఇంకోట అన్నది ఇక్కడ సంబంధం లేదు. కావాల్సిందల్లా పట్టుదల. నేను ఎందుకు సాధించలేను అని ఒక ఆలోచన మీ మైండ్లోకి వచ్చింది అంటే నెక్స్ట్ ఆప్షన్ డైరెక్ట్గా మీరు పోస్ట్లో అడుగు పెట్టడమే అయి ఉండాలి. ఆ పట్టుదల, ఆ కసి ఎప్పుడైతే వస్తుందో ఇది సాధించలేని పోస్టు కానే కాదు, సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ రోజు వరకు సరైన అవగాహన లేదండి. ఫ్యాక్ట్ అందరూ అంగీకరించాల్సింది. అందరూ దీన్ని ఏదో అందని ద్రాక్షగా దానికి ఏదో పెట్టి పుట్టాలి, అలాంటి వాళ్ళే దీన్ని సాధిస్తారు అనే అవగాహనలో ఉంటున్నారు. కానీ దానికి ఏమీ లేదు. కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది ప్రయత్నం చేయకుండా విత్డ్రా అవుతున్నారు. ప్రయత్నం చేస్తే అది కూడా సరైన ప్రయత్నం. ప్రయత్నం అంటే అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్ రాసి రావటం కాదు. సరిగ్గా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్న పోస్టులు ఇవన్నీ కూడా. మీకు సివిల్స్ ఈజీ ఎగ్జామ్, దాని తర్వాత గ్రూప్ 1 ఈజీ ఎగ్జామ్, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3, తర్వాత మీకు క్యాడర్ డౌన్ అవుతున్న కొద్దీ కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. అందరూ అనుకుంటారు గ్రూప్ 4 అయితే తేలిగ్గా చేసుకోవచ్చు, గ్రూప్ 3 అయితే తేలిగ్గా చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ వాస్తవానికి టాప్ క్యాడర్ పోస్టులే కాస్త కాంపిటీషన్ తక్కువగా ఉండే పోస్టులు. కాబట్టి అక్కడ కొంచెము స్ట్రాటజిక్గా మీరు వ్యవహరించాలి, అంతే తేడా. ఇంకా ఆ స్ట్రాటజీ అనేది వేరేగా ఉంటుంది. సరే, ఈ సందర్భంలో అదిగాక ఇంకా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా బెనిఫిట్స్ అందుతున్నాయి కాబట్టి అది కూడా ప్లస్ అవుతూ వస్తున్నది. చాలా అవకాశాలు ఉన్నాయండి ఒక మాటలో చెప్పాలంటే. ఈ అవకాశాలని చక్కగా ఉపయోగించుకోండి. అవగాహన అన్నది గతంలో లేదు. ఇప్పుడు ఈ ఏదైతే టెక్నాలజీ రెవల్యూషన్ వస్తుందో ప్రతి వాళ్ళ చేతిలో కూడా ఈరోజు మొబైల్ ఉంది.
సో మొబైల్లో వాళ్ళు చూసుకుంటే క్లాసెస్ నువ్వు ఇక్కడ సెంటర్ వరకు రావాల్సిన అవసరమే లేదు. మొత్తం ఈరోజు మొబైల్లోనే నీకు క్లాసులు చక్కగా మిస్ అవ్వడానికి అవకాశం లేకుండా ప్రతి క్లాసు అందుబాటులోకి వస్తున్నది. ఒకసారి ఆలోచించండి, ఆ మెటీరియల్ చదవాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఒక పుస్తకంలో ఎక్కడ ఏమీ కనబడట్లేదు. సో 10 పుస్తకాలు చదివితే కానీ పర్టికులర్ అంశం అనేది దొరకట్లేదు. సో అన్ని అంశాలు అనేది ఈరోజు ఒక్క చోట మీ చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. సో ఒకప్పుడు బయటికి వచ్చి ప్రిపేర్ అవ్వటము కష్టం అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఇంటి దగ్గర కూర్చొని చక్కగా ప్రిపేర్ అయ్యేది ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్. సో ఈరోజు అవగాహన బాగా పెరుగుతున్నది. ఇది మరి కాస్త నమ్మకం అనేది పెరుగుతూ ఉంటే ఇంతవరకు లైమ్ లైట్లోకి రాని వాళ్ళు ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా క్యాస్ట్ పరంగా కానీ, లేకపోతే జెండర్ పరంగా కానీ, లేకపోతే జోగ్రఫికల్ ఏరియా పరంగా కానీ ఏదైతే మేము సో అండ్ సో అసెసిబిలిటీ లేదు అనుకునే వాళ్ళు ఈరోజు ఆ బేరియర్స్ అన్నీ కూడా దాటుతూ రావటానికి ఎక్కువ అవకాశాలు కలుగుతున్నాయి. సో సివిల్స్లో ఇప్పటికే మనం చూస్తున్నాం ఆన్లైన్ ద్వారా ఎంతమంది సక్సెస్ అవుతున్నారు అనేది. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా నీకు కావాల్సింది ఏంటి? సబ్జెక్టు, దాని అప్లికేషన్. సో ఇది ఈరోజు చక్కగా ప్రతి అభ్యర్థి వాళ్ళ ఇంట్లో కూర్చొని రాసిన ఆన్సర్ని చక్కగా మీరు మాకు సో అండ్ సో నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేస్తే చక్కగా ఆన్సర్ కరెక్షన్ అయి కూడా మీ దగ్గరికి వస్తున్నది. క్లాసులు చక్కగా వస్తున్నాయి రెగ్యులర్. ఎక్కడ క్లాస్ మిస్ అయ్యే అవకాశం లేదు. ఎన్నో బెనిఫిట్స్ అన్నది మీకు అందుబాటులోకి వచ్చినప్పుడు ఇక మీరు ఇంకా ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత అయితే లేదండి. సో చక్కగా ధైర్యం చేసి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎవరి అదృష్టం ఎలా ఉందో ఎవరికి తెలవదు. ఈ రోజు వరకు సాధారణంగా ఇక్కడ తిరుగుతున్న వ్యక్తే ఒక్క రాత్రికి రాత్రి పోస్ట్ వచ్చేసరికల్లా మొత్తం హోదా మారిపోతుంది. 100 మందిలో వాడెవడు అన్నది ఈరోజు 100 మందిలో వాడొక్కడే లేదా ఆవిడొక్కతే అని పర్టికులర్గా చెప్పగలుగుతారు. వాడు నాకు తెలుసు, వాళ్ళు నాకు తెలుసు, ఈ పాటలన్నీ కూడా ఇప్పుడు మొదలవుతాయి. అప్పటి వరకు కూడా ఎన్నో అవమానాలు ఇవన్నీ భరించినవి కూడా ఇప్పుడు అవన్నీ కూడా తీర్చి చెండాడేసి బయటపడేయచ్చు. చక్కటి అవకాశం వినియోగించుకోండి. అయితే దీన్ని సాధించడంలో కొంచెం స్ట్రాటజీ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్ట్రాటజీ లేకనే చాలామంది అవకాశాన్ని కోల్పోతూ వస్తున్నారు. దాన్ని మనం డిస్కస్ చేసే ముందుగా ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1లో ఇప్పుడు వాళ్ళకి ప్రిలిమ్స్ అనేది డిలే అయింది. వాళ్ళు అడుగుతున్న డౌట్ ఏమిటంటే, సార్ ఇప్పుడు ప్రిలిమ్స్కి ఇవ్వాలా మెయిన్స్కి ఇవ్వాలా అంటున్నారండి. ఇంపార్టెన్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్, మీరు ఇప్పుడున్న స్థితిలో ప్రిలిమ్స్కి మాత్రమే వెళ్ళండి. సో ప్రిలిమ్స్లో ఇంకా మీకు 25 రోజులు, 50 రోజులు, 40 రోజులు ఈ టైం పీరియడ్స్ ఏవో చెప్పుకుంటూ ఉంటున్నారు ఎవరికి సంబంధించిన వాళ్ళు. సో అవన్నీ కూడా ఫర్గెట్. ఇప్పుడు టైం దొరికింది, ఇప్పుడు స్పాట్లో ప్రిలిమ్స్ పెడితే ఎంతమంది క్లియర్ అవుతారండి? ఏదో ఛాన్స్లో అయితే తప్పితే కొంచెం కష్టమే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అందులో. సో అందుకోసమని మీరు అనవసరమైన డీవియేషన్స్కి వెళ్ళి ఇప్పుడు స్పాయిల్ చేయకండి ఆ ప్రిపరేషన్ అంతా కూడా. మళ్ళీ మెయిన్స్లో అడుగుపెట్టి మళ్ళీ అటు పాయింట్ రాసి ఇటు పాయింట్ రాసి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఇప్పుడు ఏదైతే కంటిన్యూ అవుతున్నారో దాన్ని అదే విధంగా కొనసాగించండి. దాని తర్వాత చూద్దాం ఏం జరగాలి ఏంటి. మరి అప్పటికి మెయిన్స్కి టైం ఇస్తారా అండి అంటే ఎందుకు ఇవ్వరండి? ఇప్పుడు ప్రిలిమ్స్కే ఎంత టైం ఉంటే మెయిన్స్ దీనికన్నా 100 రెట్లు ఉంది సిలబస్. అది మీ కళ్ళ ముందే చూశారు. బుక్స్ దొరకట్లేదు, రిసోర్స్ లేవు. సో ఎన్నో తీసుకొని వస్తే కానీ ఆ అవకాశాలు రావట్లేదు అక్కడ మెయిన్స్కి. సో అలాంటి సమయంలో తప్పనిసరిగా టైం పెరుగుతుంది, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఇప్పుడు మీరు డౌట్ వల్ల ప్రిలిమ్స్లో ఉండాలా పోవాలా, ప్రిలిమ్స్ మీదే దృష్టి పెట్టండి. మరి మెయిన్స్కి దానికి మేము సపరేట్గా స్ట్రాటజీ ఉంది, దాని ప్రకారం నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాం కాబట్టి ఎటువంటి డౌట్ కూడా ఇక్కడ మీరు పెట్టుకోవాల్సిన పని లేదు. సో ఇది ముఖ్యంగా మన అభ్యర్థులకి మనం చెప్పే మెసేజ్. డీవియేట్ అవ్వద్దు ప్రిలిమ్స్ నుంచి. ఇన్ని రోజులు కష్టపడి ఎంతో కంప్లీట్ చేశారు, దాన్ని అదే విధంగా ఇంకొక కొన్ని రోజులు కొనసాగించండి. ఎప్పుడు మీరు స్ట్రాటజీ మార్చాలో నేను కంపల్సరీగా చెప్తాను, అప్పుడు మార్చండి స్ట్రాటజీ. అప్పటి వరకు కూడా మనం ఇచ్చిన ఆ స్ట్రాటజీలోనే ప్రిలిమ్స్ని కొనసాగిస్తూ రండి. ఇంకా మనం ప్రిలిమ్స్లో చేయాల్సినవి చాలా ఉన్నాయి, అవి కూడా చేస్తాము. ఇప్పుడు ఇంకా
100% ఇక డౌట్ లేకుండా బయటకు వచ్చేస్తారు మీరు. సో ఆ విధంగానే తీసుకొని వెళ్తాను నేను, అక్కడ ఆ విధంగా చేస్తారు మీరు. ఇక టీఎస్పీఎస్సికి సంబంధించి సరే, ఏపీపీఎస్సిలో కూడా ఎవరైనా ఒకళ్ళిద్దరు అయితే ఉన్నారు 100% కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరన్నా కానీ ఇంకా ఆతృత ఆగదు కొంతమందికి, ఏదో ఒకటి రాయాలి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. కానీ ఇప్పుడు మనము ఒక స్ట్రాటజీ చెప్తాము, దాని ప్రకారమే మనం వెళ్ళటం జరుగుతుంది. సో ఫస్ట్ సిలబస్ మీరు అందరూ అభ్యర్థులు చేసేది ఏంటంటే సిలబస్ నేను చదివాను అనుకుంటారు, ఓకే, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఎగ్జామ్ హాల్లో చూసేసరికల్లా మీరు 15 ప్రశ్నలకి జవాబులు రాయాలండి. సో 15 × 10 అంటే 150 మార్కులు. సో ఒక్కొక్క ప్రశ్నకి 10 పడే అవకాశాలు లేవు. సో సగటున 6 నుంచి 7 మార్కులు వస్తున్నాయి అంటే అక్కడ మీ స్కోరు 90 to 105 దగ్గరికి వెళ్తుంది. సో చాలా చక్కటి స్కోరు. సో 90 మార్క్స్ ఆన్ అండ్ యావరేజ్ ఒక పేపర్లో మీరు తెచ్చుకోగలిగితే సగటున ఈ 5 పేపర్ల మీద ఏపీపీఎస్సికి, 6 పేపర్లు టీఎస్పీఎస్సికి మీద చాలా చక్కటి స్కోరు, మంచి పోస్టులోకి వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు మీరు 15 ప్రశ్నలకు కూడా ఆన్సర్ చేయగలిగినప్పుడు, 15 ప్రశ్నలకు కూడా ఆన్సర్ చేయగలిగినప్పుడు. ఇక్కడ సరే 13 ప్రశ్నలే నేను చేయగలిగాను, పరిస్థితి ఏమిటి? సో 13 ప్రశ్నలే చేస్తే అది కూడా 100% ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. ఏదో ప్రశ్న చూసి నీకు తెలిసింది రాయటం కాదు, అక్కడ అడిగింది రాసావా లేదా అన్నది తెలుసుకోవాలి. అలా అడిగింది రాసిన వాళ్ళ గురించి నేను చెప్తున్నది. అట్లా 6 నుంచి 7 సగటున వస్తే వీళ్ళు 78 నుంచి 91 మధ్యలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 15 ప్రశ్నలు అటెంప్ట్ చేసిన వాడికి, 13 ప్రశ్నలు అటెంప్ట్ చేసిన వాడికి మధ్యలో 12 మార్కులు గ్యాప్ తగులుతున్నది ఇక్కడ. అట్లా 5 పేపర్ల చొప్పునంటే 60 మార్కులు, 6 పేపర్లు అంటే మీకు 72 మార్క్స్, 72 మార్కులు తేడా పడుతుంది టీఎస్పీఎస్సి కానీ ఏపీపీఎస్సి. సో మొత్తం ఓవరాల్ స్కోర్లో మీకు 70 మార్కులు తేడా ఉన్నదంటే ఆటోమేటిక్గా ఆ గ్యాప్ అన్నది చాలా పెరుగుతున్నది. సో ర్యాంక్ సెలక్షన్లో ఆ గ్యాప్ అన్నది పెరుగుతున్నది. సో అది తగ్గించుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒక అభ్యర్థి 10 ప్రశ్నలే కరెక్ట్గా రాయగలిగాడు, మిగిలిన వాటన్నిటి కూడా ఏదో టచ్ చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు అతని స్కోర్ 60 నుంచి 70, 75 అట్లా వెళ్ళటం జరుగుతుంది. ఇది కొంచెము కష్టమైన స్ట్రాటజీ. ఇక్కడ ఈ స్ట్రాటజీలోకి వెళ్తే ఇది కూడా రిస్క్ ప్రాబ్లంగానే మనకు కనిపిస్తున్నది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఎగ్జామ్ హాల్లో 15 ప్రశ్నలకి 15 ప్రశ్నలు ఆన్సర్ రాసే సామర్థ్యాన్ని పొంది తీరాలి. సార్ అది కష్టం సార్ అంటే, కష్టమో నష్టమో ఫస్ట్ నువ్వు రాసిరా, తర్వాత దాని గురించి మాట్లాడదాము. బయటనే కూర్చొని కష్టం అంటే దాన్ని ఎవరూ ఏమీ చేయలేము. ఫస్ట్ లోపలికి వెళ్ళి నీ టార్గెట్ 15 క్వశ్చన్లు నింపుకొని రావాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ 15 క్వశ్చన్లకి కూడా రిలవెంట్గా ఆన్సర్ రాసుకుంటూ రావాలి. సో ఈ 2 ప్యారల్గా తీసుకొని వెళ్ళండి. అప్పుడు ఆ 15లో ఒక 2-3 క్వశ్చన్స్ గేట్ దాటి వెళ్ళినా కానీ మీకు ప్లస్సే అవుతుంది, కానీ నెగిటివ్లోకి పోరు. ఇది ఫస్ట్ మనం కన్వే చేయాల్సిన మెసేజ్ అభ్యర్థులకి. సో ఇలాంటి సందర్భంలో మనకు ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి? ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ సిలబస్ మీద పూర్తి అవగాహన రావటం లేదు. సిలబస్ మీద పూర్తి అవగాహన ఇక్కడ ఒక చాప్టర్కి సంబంధించి లేదా ఒక యూనిట్కి సంబంధించి ఒక పుస్తకంలో ఎక్కడా మెటీరియల్ దొరకట్లేదండి. దొరికినవేమో కొన్ని అవుట్డేటెడ్ అయిపోతున్నాయి. అది ఇక్కడ అప్లై అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ సందర్భంలో కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. ఫస్ట్ మెటీరియల్ గ్యాదరింగ్ దగ్గరే సగం అయిపోతున్నది అభ్యర్థులకి టైం అంతా కూడా. ఆ మెటీరియల్ గ్యాదరింగ్ అంతా కూడా మనము డిఫరెంట్ బుక్స్ని రిఫర్ చేసుకొని ఒక కన్సైన్ మేనర్లో మనం క్లాస్ ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మీకు ఈ సమస్య తగ్గిపోతుంది. సో ఎవరి దగ్గర ఈసారి పూర్తి స్థాయిలో మెటీరియల్ కానీ దాని మీద పూర్తి అవగాహన కానీ ఉంటుందో వారు భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్ అయినట్టే ఒక్క మాటలో. ముఖ్యంగా ఏబిపిఎస్సి వాళ్ళని పరిశీలన చేస్తే లా కొత్తదే, గవర్నెన్స్ కొత్తదే, ఇండియన్ జోగ్రఫీ కొత్తదే, అండ్ సోషల్ లైట్ ఇష్యూస్ దాని రిలేటెడ్ ఉన్నాయి అక్కడ, అవి కొత్తవే. ఎకానమీ అసలు సంబంధం లేకుండా ఉన్నది, అది తమిళా కొద్దీ వస్తూ ఉన్నది.
ఇవి ఇప్పుడు అండ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, ఇక దాని గురించి చెప్పక్కర్లే. ఈ ఏరియాస్కి మీరు ఎన్ని పుస్తకాలను ఎత్తుకుతున్నా కానీ అక్కడ దొరకటం లేదు. వీటికి మనం అన్నీ తీసుకొని వచ్చి ఒక చక్కగా ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి, అండ్ దాన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు చాలా ప్లస్ అవుతుంది. ఈసారి మీరు తప్పనిసరిగా పోస్ట్ సాధించడానికి మా ఎఫర్ట్స్ ఏవైతే మేము చేస్తున్నామో అవి చాలా చాలా ఉపయోగపడతాయండి. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు అదే ఫీడ్బ్యాక్ ఇస్తూ వచ్చారు. మేము దాన్ని ఇంకా మరింత పటిష్టం చేస్తున్నాం కానీ తగ్గించడం లేదు. ఇది ఫస్ట్ మేము మీకు ఇచ్చేది. నెక్స్ట్, ఎగ్జామ్ హాల్లో ప్రశ్నల సరళి అనేది ఏ విధంగా వస్తుందంటే, మీరు ఏదో చదువుకుని వెళ్తారు, మంచి హార్డ్ వర్క్ చేసి వెళ్తారు. ఎగ్జామ్ హాల్లో పెన్ను పేపర్ పెట్టిన తర్వాత ఆ క్వశ్చన్ల మీద ఆ ఒత్తిడికో లేకపోతే ఏదో ఒక 7 to 8 క్వశ్చన్స్ అనేది కొత్తగానే కనిపిస్తాయి. అది న్యాచురల్, తప్పదు. అది సివిల్స్ అయినా కానీ గ్రూప్స్ అయినా కానీ. అలాంటి సందర్భంలో ఆ ప్రశ్నకి ఏ విధంగా కోపపై ఉండాలి మైండ్ అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఆ విధంగానే మీరు ఫాలో అవుతారు. అంటే మన అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా ఏదైతే డైరెక్షన్స్ ఇస్తున్నామో దాన్ని తప్పనిసరిగా అమలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పటికీ అందరూ అదే విధంగా ఉన్నారు. ఇంకొంతమంది కొంచెం రావాల్సి ఉంది ఆ స్ట్రాటజీకి. అదే వెళ్ళండి, చాలా సక్సెస్ అయిపోతారు మీరు. థాట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ప్రశ్నని అర్థం చేసుకోవడంలో వీళ్ళకి సమస్య ఏర్పడుతుంది. క్వశ్చన్ డిమాండ్ ఒకటి అర్థం కావట్లేదు. అది డిస్కస్ అంటున్నాడా, క్రిటిక్స్ అంటున్నాడా, క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటున్నాడా, ఇవన్నీ కూడా చాలా కష్టంగా వస్తున్నాయి. క్వశ్చన్ డిమాండ్ తెలవకుండా ఆన్సర్ రాసేసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అసలు ప్రశ్న ఏం అడుగుతున్నారు, అది రాయరా బాబు అంటే ఆన్సర్కి వాళ్ళకి ఏమొస్తుందో అది రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది సెకండ్ మేజర్ డ్రాబ్యాక్. సో ఈ రెండింటికి నేను ఇప్పుడు మనం ఏదైతే గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నామో దానికి ఇక మీదట ఈ అప్రోచ్లోకి అడుగు పెడుతున్నాము. నేను చెప్పానండి మీతోటి ఒక 7-8 టెస్టులు రాయించిన తర్వాత సో టోటల్గా స్ట్రాటజీ చేంజ్ చేసేస్తాను. అక్కడి నుంచి ఇక మీరు పూర్తిగా ఎగ్జామ్లో ఉన్నట్టుగానే ఉంటుంది, ఎగ్జామ్ సక్సెస్ అవ్వడానికి మాత్రమే ఉంటుంది అది అని. సో ఇప్పుడు ఆ స్ట్రాటజీలోకి మనము అడుగు పెడుతున్నాం. దీని మీద ఇప్పుడు నేను వివరణ ఇస్తాను. సో ఈసారి సక్సెస్ అవ్వడానికి ప్లస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. మొత్తం రైటింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, మీరు నమ్మినా నమ్మకపోయినా నమ్మలే నిజం, పెన్ను పేపర్ పెట్టి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు 5% మించి ఎక్కడ ఉండరు. వాస్తవం. సివిల్స్ అయినా కానీ గ్రూప్స్ అయినా కానీ చదువుతారు, ఆ క్వశ్చన్ చదువుతారు, గ్రీన్ ఇంక్, రెడ్ ఇంక్, బ్లూ ఇంక్ అన్నీ అవుతాయి. ఆన్సర్లు కూడా రాస్తారు. పాపం రాసిన ఆన్సర్ 10, 20, 30, 40 అక్కడితో పరిమితమై ఉంటాయి. ఇక్కడ డ్రాబ్యాక్ ఏర్పడుతున్నది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే చాలా ఉంటుందండి దాని మీనింగ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, క్వశ్చన్ డిమాండ్కి అనుగుణంగా చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. నేను మీతో అది చేయించుకుంటాను కాబట్టి విత్ రెస్పెక్ట్ టు క్వశ్చన్ ఇక్కడ మీరు ప్లస్ సక్సెస్ అవుతూ ఉంటారు. సో సెకండ్ పాయింట్, ఏ పేపర్లో ఏ స్ట్రాటజీని ఉపయోగించుకుంటే ఇక్కడ ప్లస్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఉపయోగం అండి. ఏదో చదువుతారు, అయిపోయిన తర్వాత దాంట్లో ఏం మార్పు వచ్చిందో తెలియదు, దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలో తెలియదు. అక్కడ డ్రాబ్యాక్ ఏర్పడుతుంది. నేను గతంలో కూడా చెప్పాము ఈ అంశాలు, కానీ ఇప్పుడు మనం వేరే స్లాట్లోకి ఎంట్రీ అవుతున్నాం కాబట్టి అందుకని చెప్తున్నాం. అసలు ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవుతుంది, దాంట్లో ప్రజెంట్ చేయాల్సిన అంశాలు ఏముంటాయి, అవన్నీ కూడా సందర్భానికి మారుతూ ఉంటాయి. సో ఆ మార్పుని ఇక్కడ గమనించాలి అభ్యర్థులు. అది కూడా ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అండ్ ఈ క్షణం నుంచి మీరు రేపు పోస్ట్ వచ్చి మీ అందరికి చక్కగా స్వీట్లు పంచుతూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వరకు కూడా మీ మీద మీకు నమ్మకం ఎప్పుడూ కూడా తగ్గకూడదు. ఏ మనిషి కూడా బలహీనంగా పుట్టాడు. బలహీనంగా ఇన్ ది సెన్స్ బ్రెయిన్ తక్కువగా ఎవడు పుట్టాడండి. వాళ్ళని పక్కన పెడితే దివ్యాంగులకి ప్రతి మనిషికి కూడా బ్రెయిన్ అందరికీ సమానంగానే ఉంటుంది. అది కులంతో ముడిపడి ఉండదు, మతంతో ముడిపడి ఉండదు, భౌగోళిక ప్రాంతంతో ముడిపడి ఉండదు, అండ్ లింగభేదంతో ముడిపడి ఉండదు. నిన్న మొన్నటి వరకు అమ్మాయిలు అనిపిట్టంటే ఈరోజు ఎంత దూసుకుపోతున్నారు వాళ్ళు. అంత ముందు వాళ్ళకి బ్రెయిన్ లేదా, వీళ్ళకి బ్రెయిన్ కొత్తగా ఏమైనా వచ్చిందా? లేదు. అక్కడ
ఉపయోగించుకుంటున్నారు. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా అన్ఫిట్ అనే వాళ్ళు ఈరోజు టాపర్స్ ఎట్లా అవుతున్నారు? వాళ్ళు ఇక్కడ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోగలుగుతున్నారు. సో ఒకప్పుడు రూరల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకేం అందుతుంది అనుకున్నారు. ఈరోజు ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ రూరల్ నుంచే వస్తున్నారు లెక్కేయండి. సో మోర్ దెన్ 80% ఈరోజు రూరల్ నుంచే వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతున్నారండి. సో ఏది బేరియర్ కాదు ఇక్కడ. కాకపోతే ప్రతి వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటారు. బ్రెయిన్ దేవుడు అందరికీ ఒకేలాగా ఇస్తాడు, దాన్ని ఉపయోగించుకునేవాడు ఉపయోగించుకుంటూ ఉంటారు అంతే. సో నేను అసమర్థుణ్ణి అని నేను అనుకుంటే ఇక ఎవరు ఏమీ చేయలేడు దానికి, ఇక అలాగే బతికేసేది. నేను చేయగలుగుతాను, ఎందుకు నేను వాడితో సమానం కాదు. నీ ఫ్రెండ్ ఐఏఎస్ అవుతున్నాడు, నీ ఫ్రెండ్ ఆర్డీఓ అవుతున్నాడు, నీకు తెలిసిన డిఎస్పీ ఉన్నాడు, మరి నువ్వెందుకు కాలేకపోతున్నావు అంటే నీకు నీ మీద నమ్మకం లేదు. అలాంటి సమయంలో ఇక నువ్వు అంతే ఉండాలి, దాన్ని ఎవడో ఏమీ చేయలేడు. ఒక అడుగు వేయి, ధైర్యం చేయి. ప్రాణాలు ఏమి పోవు. గ్రూప్ 1 రాస్తే, ఎగ్జామ్ రాస్తే ప్రాణాలు ఏమి పోవు కదండి. అట్లాంటి సమయంలో ఎందుకు అంత ఫీలింగ్, అలాంటి న్యూనతాభావము అంటూ ఉంటాం దాన్ని. సో ఫస్ట్ ఆ ఫీలింగ్స్ నుంచి బయటికి రండి. సో చేయగలుగుతామనే ఒక నమ్మకము దేవుడు అందరికీ శక్తి సమానంగానే ఇచ్చాడు. సో ఆ శక్తిని ప్రజెంట్ చేసేది ఉపయోగించుకున్నవాడు మాత్రమే. ఉపయోగించుకోవటం అన్నది వ్యక్తిగత సామర్థ్యము. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ సో చక్కగా పర్ఫార్మెన్స్ చేయొచ్చు. సో ఇది లాస్ట్ వరకు కూడా ఇది మాత్రం మిస్ కాకూడదు. బైండింగ్ ప్రిన్సిపల్ మీలో ఉండవలసింది. క్లియర్ అండి. ఇప్పుడు ఏం చేయాలి మనము అంటే, ఇది చెయ్యండి. %100 నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా పోస్ట్కి. ఎవరు గ్రూప్ 1 పోస్ట్కి కానీ సివిల్స్ పోస్ట్కి కానీ గ్యారంటీలు ఉండవు అక్కడ. ఎందుకంటే అక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తూ ఉంటాయి కాబట్టి. ఇక్కడ గ్యారంటీ ఇన్ ది సెన్స్ మీరు ఏదో ఫీజు కట్టారు దానికి నేను గ్యారంటీ అని కాదు ఇక్కడ మాట్లాడుతుంది. మీరు ఈ అప్రోచ్ కానీ ఫాలో అయితే పోస్ట్ రాలేదండి అని మాత్రం అనరండి. మీరు డిప్యూటీ కలెక్టరో, డిఎస్పీఓ, సిటీఓనో, ఆర్టీఓనో, జిల్లా రిజిస్ట్రారో, డిపిఓనో ఏదో ఒకటి అక్కడ టైమ్ అండ్ కండిషన్స్ని బట్టి పోస్ట్ రాకపోవటం అన్నది జరగని పని. కాకపోతే మీరు చేయాల్సింది మాత్రం నేను చెప్పే స్ట్రాటజీని మాత్రం తప్పనిసరిగా ఫాలో అయ్యి తీరాలి. ఇప్పుడు స్లాట్ 2లో భాగంగా మన మెయిన్స్ ప్రిపరేషన్లో నేను 3 రకాల అంశాలతోటి ముందుకు వెళ్తుంటాను. ఒకటి సివిల్స్లో 1997 నుంచి 2018 వరకు వచ్చిన మెయిన్స్ టాపిక్స్ని ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి సిలబస్ ఆధారంగా ప్రశ్నలని వివరిస్తా. హిస్టరీ అయితే హిస్టరీ, పాలిటీ అయితే పాలిటీ, ఇథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అయితే ఇథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, అండ్ గవర్నెన్స్ అయితే గవర్నెన్స్, జోగ్రఫీ అయితే జోగ్రఫీ. అట్లా సివిల్స్లో 1997 నుంచి 2018 ఇక్కడ మళ్ళీ 2 అంశాలను నేను ప్రాథమికంగా తీసుకుంటా. అది సోషాలజీ, తెలంగాణకు సంబంధించి సోషాలజీతో సహా. ఒకటి ఆప్షనల్ సివిల్స్లో ఒకటి ఆప్షనల్ ఉన్నది. ఇప్పుడు గతంలో 2 ఉండేవి. ఆప్షనల్ సబ్జెక్ట్లో ఉండే క్వశ్చన్స్ సిలబస్ ఒకటి. నెక్స్ట్ సివిల్ సర్వీస్లో జనరల్ స్టడీస్ ఆప్షన్ కాకుండా జనరల్ స్టడీస్ కూడా ఉంటుంది కదా ఇది. సో ఈ 2 క్వశ్చన్స్ని మీరు మీ సిలబస్కి అనుగుణంగా ఫస్ట్ రూపొందించి నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. నోట్స్లో వీటికి సంబంధించి ఇవ్వటం కష్టము, ముందే చెప్తున్నాం. అది క్లాస్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు నోట్ చేసుకోవచ్చు.
సో కీ పాయింట్స్ అన్నిటిని కూడా చేస్తాం. ఇప్పుడు దాదాపు 500-600 నేను చెప్పాను. కనీసము మనము కొంత టార్గెట్ పెట్టుకోవటం జరిగింది. 700 నుంచి 1000 క్వశ్చన్ల మధ్యలో తీసుకొని వెళ్తామని. అన్ని క్వశ్చన్స్ ఇక్కడ నేను తీసుకొని వెళ్తున్నాం. ప్రతిదానికి పాయింట్ ఇవ్వాలంటే కష్టం అవుతుంది. నోట్స్ ముందే చెప్తున్నాను, అది కన్వెన్షనల్ నోట్స్ ఎలాగో ఉంటుంది. ఈ పాయింట్స్ ఏదైతే ఉంటుందో దీనికి మీరు ఈ క్లాస్ ద్వారానే క్రీమ్ పాయింట్స్ రాసుకుంటూ ఉంటారు. ఆ క్రీమ్ పాయింట్స్ రాసుకున్న తర్వాత అది కూడా చెప్తాను. సెకండ్ పాయింట్ కన్వెన్షనల్. కన్వెన్షనల్లో ఇక్కడ మీ సిలబస్కి సంబంధించి ప్రాథమిక ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు. బేసిక్ క్వశ్చన్స్. వ్యవసాయ రంగం వెనుకబడటానికి కారణం ఏంటి, అంతే. ఇరిగేషన్ యొక్క ప్రాధాన్యత ఏమిటి. ఈరోజు కూడా 55% వ్యవసాయ భూమి వరుణుని అంటే వర్షపు దేవుని చూసుకొని సాగు చేస్తున్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రాధాన్యత ఏమిటి. సో అట్లా బేసిక్ క్వశ్చన్స్ ఇక్కడ కవర్ చేయటం జరుగుతున్నది. థర్డ్ పాయింట్ ఇక్కడ పూర్తిగా కరెంట్ అఫైర్స్. ఎవ్రీ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్కి కూడా కరెంట్ అఫైర్స్ని జోడిస్తూ ఈ ప్రశ్న కన్వెన్షనల్ పార్ట్లో ఎలా అడుగుతాడు, గతంలో యూపీఎస్సీలో ఎలా అడగటం జరిగింది, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్, ఏపీపీఎస్సీ యూపీఎస్సీ 2 ప్రీవియస్ పేపర్స్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ఎలా అడగలుగుతాడు. గెస్ పేపర్ తయారు చేసుకుంటాం. గెస్ పేపర్ ఒకటి తయారు చేసుకొని వీటన్నిటిని కన్సైజ్ చేసుకొని మీ ఓన్ వర్డ్స్లో ప్రతిదానికి ఒక 4 పేజీలో 5 పేజీలో సినాప్సిస్ రాసుకొని రెడీగా పెట్టుకుంటారు. సో ఎగ్జామ్ ముందు అది చాలా చాలా ఉపయోగం ఉంటుంది. ఎగ్జామ్ ఇంకో గంటలో వెళ్తున్నాము. ఇప్పుడు కూడా ఒకసారి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఫిల్టర్ చేయగా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని తగులుతాయి. 100-200 తగులుతాయి. ఈ సబ్జెక్ట్లో ఒక 15-20 ఇది కంపల్సరీ ఈసారి అన్నవి తగులుతాయి. అట్లాంటివన్నీ కూడా మీకు ఒక 60-70% క్వశ్చన్ పేపర్ నీ కళ్ళ ముందు ఎస్ నేను దీన్ని చేశాను అన్నప్పుడు వస్తే వెంటనే ఎగ్జామ్ హాల్లో ఆ బలం వేరేగా ఉంటుందండి. చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు మీరు. టైం మేనేజ్మెంట్ మీకు తెలవకుండానే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది చక్కగా. సో ఆ స్ట్రాటజీలోకి ఇక్కడ మనం ఇక నెక్స్ట్ స్లాట్లోకి ఇప్పుడు అడుగు పెడుతున్నాం. అందుకని ఈ వీడియోని ప్రత్యేకంగా నేను రూపొందిస్తున్నాను. సో ఏపీపీఎస్సీకి సంబంధించిన వాళ్ళు ప్రిలిమ్స్ని ప్రస్తుతానికి కంటిన్యూ అవుతూ ఉంటారు. ప్రిలిమ్స్ అయిపోగానే మెయిన్స్కి వాళ్ళు ఈ స్ట్రాటజీలోకి వస్తారు. ఎవరైనా అభ్యర్థులు లేదండి నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను, ఇక నాకు తిరుగులేదు అన్నప్పుడు వాళ్ళు రండి. అందులో ఆ అప్రోచ్లోకి ఏమీ కాదు. కొంతమంది ఇప్పుడు ఈ సంవత్సరము సార్ మాకేదో డౌట్గా ఉంది, కష్టమేమో, మేము నెక్స్ట్ సారికి కూడా అనుకుంటున్నామండి అని కొంతమంది నెక్స్ట్ ఇప్పుడు ప్రిపేర్ అయితే నెక్స్ట్ టైం కన్నా ఉపయోగపడుతుంది కదా ఎప్పుడో ఒకసారి. అట్లా ఉన్న వాళ్ళు మెయిన్స్కి ఇప్పటి నుంచి వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళు ఈ స్ట్రాటజీలోకి వెళ్ళచ్చు. లేదు ఇప్పటికే అయిపోయింది ఇక లాస్ట్ ఇదే మాకు అనుకున్న వాళ్ళు ఈ నేనేదైతే అప్రోచ్ ఇచ్చానో దాంట్లోకి వెళ్ళండి. అది సో టీఎస్పీఎస్సీకి ఇప్పుడు ఈ కోణంలోకి వెళ్తూ ఉంటా. ఏపీపీఎస్సీకి నెక్స్ట్ అటెంప్ట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ కోణంలోకి రండి. ప్రిలిమ్స్ ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది, మాకు ఇక డౌట్ లేదనుకున్న వాళ్ళు కూడా ఈ కోణంలోకి రండి. లేదు ప్రిలిమ్స్ నేను బలోపేతం చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రిలిమ్స్ అయిపోయే వరకు ఆగి అప్పుడు ఈ స్ట్రాటజీలోకి రండి. మీరు చెప్పండి, ఈ స్ట్రాటజీలో ఇంత చేసిన తర్వాత మిస్ అవుతుందా? మిస్ అయ్యే అవకాశమే లేదు. ఇంకా అసలు ఎక్కడా నీకు ఇది చక్రబంధం. ఇది ఇందులో నుంచి క్వశ్చన్ బయటికి వెళ్ళే అవకాశాలు పూర్తిగా జీరో. బయటికి వెళ్ళవు. మీకు క్వశ్చన్ వేరే రూపంలో ఏదైనా రావచ్చేమో కానీ క్వశ్చన్ బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఒకసారి నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకున్నావు, ఇన్ని క్వశ్చన్లు చేసావు అంటే నీకు అక్కడ సమస్య అంటూ ఏమీ ఉండదండి. సో ఈ అప్రోచ్లో మనము ఇక మీదట మెయిన్స్ని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి నేను సివిల్స్లోకి అప్పటికి ఎకానమీ బిట్లు కొన్ని ఇట్లా ఉన్నాయి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ అప్రోచ్లోకి తీసుకొని వచ్చాను. కాకపోతే టైం తక్కువ ఉందనేసి
అక్కడ ఆపాము. ఇప్పుడు టైం పెరిగింది కాబట్టి ఏవైతే మేజర్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేను మళ్ళీ ఇదే వ్యూహంలోకి తీసుకొని వెళ్తాను. కరెంట్ ఎకానమీ మీకు అప్డేట్ చేస్తున్నాను అండ్ కన్వెన్షనల్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ప్రశ్నల సరళి ఏ విధంగా వచ్చిందో చూస్తే ఇప్పుడు మరింత బలోపేతం అవుతారు. సో ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఇక మీ ప్రిపరేషన్ అది కొనసాగిస్తాం మనం. సో critically examine. The Indian independence movement was a mass-based movement that encompassed various sections of the society. All statement. It also underwent the process of constant evolution. Critically examine. 2012 సివిల్స్ కోసం. ఇప్పుడు ఈ ప్రశ్న చేసిన తర్వాత అంటే ఈ ప్రశ్న అర్థం ఏం చెప్తున్నాడు? ఇండిపెండెన్స్ మూమెంట్ అనేది మాస్ మూమెంట్, అంటే ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యారు. పాయింట్ కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ప్రశ్న స్టార్ట్ అయింది. ఇట్ ఆల్సో అండర్వెంట్ ది ప్రాసెస్ ఆఫ్ కాన్స్టెంట్ ఎవల్యూషన్. రాత్రికి రాత్రి మాస్ మూమెంట్ జరగలేదు, నీకు తెలుసు నాకు తెలుసు. దానిని విమర్శనాత్మకంగా పరీక్షించు అన్నాడు. సో మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్, తర్వాత గాంధీ అయినా. సో ఒక క్రమ పద్ధతిలో 1857 తర్వాత ఒక మిడిల్ క్లాస్ అనే సెక్షన్ ఆవిర్భవించి ఒక చదువుకున్న వర్గము ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రావటం వల్ల డెమోక్రటిక్ థాట్స్ కానీ కొత్త కొత్త అంశాలు వాళ్ళకి తెలవటం ద్వారా కానీ ఈ క్యాస్ట్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాల యొక్క ఫలితంగా, సోషల్ రిలీజియస్ రీఫార్మ్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాల ఫలితంగా, ట్రైబల్ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాల ఫలితంగా, పీజెంట్ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాల ఫలితంగా ఇది ఒక మాస్ మూమెంట్గా తయారైంది. గాంధీజీ యొక్క గొప్పతనం ఏమిటి అంటే పీజెంట్ని అంటే రైతుని, జమీందారుని, ఈ ఆయన ఏమంటాం ఎంటర్ప్రినర్ని అండ్ వర్కర్ని, మేల్ అండ్ ఫీమేల్ని, హిందూ అండ్ ముస్లింని అందరినీ ఒక గోడ కిందకి తీసుకొని వచ్చాడు కాబట్టి ఆయన మాస్ లీడర్ అయ్యారు. ఇండిపెండెంట్ మూమెంట్ అనేది మాస్ మూమెంట్ అయింది. సో గాంధీజీ ఆ రోజు అది తీసుకురావటానికి గాంధీజీకి రాత్రికి రాలేదు. సో గాంధీజీ యొక్క విజన్, లీడర్గా ఆయన క్వాలిటీ ఉన్నది, అట్ ద సేమ్ టైం సర్కమ్స్టెన్స్ అక్కడ ప్రొవైడ్ చేసినాయి. సో సర్కమ్స్టెన్స్ ఆయన లీడర్షిప్ క్వాలిటీ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి గాంధీ నేషనల్ లీడర్ అవ్వగలిగాడు అక్కడ. సో ఇక్కడ అడుగుతున్నది ఆ సర్కమ్స్టెన్స్ ఎలా ఎవాల్వ్ అయినాయి అక్కడ క్వశ్చన్లో. సో ఎలా ఎవాల్వ్ అయినాయి అంటే రాత్రికి రాత్రి రాలేదు ఎవాల్యుయేషన్ అన్నది. సో ఒక కాన్స్టెంట్ ప్రాసెస్గా వచ్చినాయి. సో ఆ బేరియర్స్ వలన ఏది క్యాస్ట్ బేరియర్స్ కానీ ఇవన్నీ దాటుకుంటూ అట్లా వచ్చింది కాబట్టి ఇది ఒక మూమెంట్. సో ఇట్లా మీరు కొన్ని ప్రశ్నల్ని ఒకటి శాంపుల్కి చెప్పాను. ఇలా మనం ఇన్ని ప్రశ్నలు చేస్తే మీరు చెప్పండి అండి, చేయలేమా? అసలు ఆ పదం తీయండి, అసలు తీసి అవతల పడేయండి. సో ఇప్పటి నుంచి మన స్లాట్ 2 అనేది మెయిన్ స్ట్రాటజీ ఈ విధంగా కొనసాగుతుంది. సో అందరికీ న్యాయం జరుగుతుంది, ఇక్కడ అన్యాయం ఏమీ జరగదు. చక్కగా ఈరోజు మీరు ఇంట్లో కూర్చున్నా కానీ జస్ట్ నెట్ ఫెసిలిటీ, ఈరోజు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేదండి. ఫోన్ ఉందా, అందులో వైఫై వస్తుందా, చక్కగా క్లాసులు అయితే డౌన్లోడ్ కావు కానీ ఎన్నిసార్లు అయినా క్లాసులు చూడొచ్చు. డిఫరెంట్ సోర్స్ నుంచి కలెక్ట్ చేసుకొని నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మీరు ఆన్సర్ రాయొచ్చు, ఆన్సర్ రాసి మీరు అక్కడ వాట్సాప్ చేసి ఇక్కడికి పంపిస్తే సో దాన్ని కరెక్షన్ చేసి మళ్ళీ మీకు వస్తుంది. సో ఎంతో చక్కటి ఫీడ్బ్యాక్ ఇది ఇవ్వటం. ఈవెన్ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఆన్సర్ రాసినా కానీ కరెక్షన్ చేయడం కష్టమైపోతుంది. ఒక్క క్వశ్చనో 2 క్వశ్చన్స్ రాయగలుగుతారు. ఇక్కడ మనం రెగ్యులర్ టెస్టులు ఉంటున్నాయి, అవన్నీ కూడా గతంలో యూట్యూబ్లో ఉన్నాయండి, నేను ఇచ్చాను, చూసుకోండి. అవన్నీ కూడా టెస్టులు వస్తాయి, అన్నీ జరుగుతుంటాయి. చక్కగా కష్టపడండి, దగ్గరగా వచ్చేస్తాయి. ఇక ఒక్కసారి ఎన్నికలు అయిపోయినాయి అంటే ఇక స్పీడప్ అవుతుంది ప్రాసెస్ అంతా కూడా. ఓకే అండి, గుడ్ లక్.